సంచలనంగా మారిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామాలు జరిగాయి. సీఎం చంద్రబాబును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు సాయి కృష్ణ కుటుంబ సభ్యులు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో సమగ్ర విచారణ చేస్తున్న పోలీసులు సాయి కృష్ణ ఇంటికి వెళ్లి వివరాలు తీసుకున్నారు. మరోవైపు ఈ అంశంలో ఇప్పటికే సస్పెండ్ అయిన సీఐ నాగరాజుపై కూడా కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఇప్పటి వరకు దర్యాప్తులో ఎలాంటి కీలక ఆధారాలు లభించాయి? దర్యాప్తు నిన్ననే స్టార్ట్ అయింది. ఇవాళ దానికోసం స్పెషల్ ఆఫీసర్ను కూడా నియమించారు. స్వయంగా సిపి రాజశేఖర్ బాబు కంప్లైంట్ స్వీకరించారు. నిన్న వైఎస్ జగన్ వాళ్ళ ఇంటికి వెళ్లి గెలిచారు కదా, చంద్రబాబు నాయుడు నివాసానికి సాయి కృష్ణ తల్లిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుతో కల్పించారు. చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు, దీని వెనుక ఎవరున్నా సరే ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పారు. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వస్తున్నాయి. దీన్ని పోలీసులు వెరిఫై చేయాలి. బట్ మే 8వ తేదీన సాయి కృష్ణని ఒక కేసు నిమిత్తం తీసుకొచ్చారట. తీసుకొచ్చేటప్పుడు సిఐ నాగరాజుతో పాటు 2 కానిస్టేబుల్, ఒక ఏఎస్ఐ, బ్లూ కోర్ట్లో పనిచేసే వ్యక్తి, వీళ్ళందరూ కూడా సాయి కృష్ణని తీసుకొచ్చారట. 8వ తేదీన తీసుకొచ్చి 9వ తేదీన టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు తీసుకెళ్లారట. ఏ కేసు గురించి ఏందో తెలియదు, మరి ఇంత సీరియస్గా ఎందుకు చేశారో తెలియదు. ఒక రోజు మొత్తం టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో 3rd డిగ్రీ ప్రయోగించారట. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే, ఈ రమేష్ హాస్పిటల్ పక్కన ఉన్న ఒక హోటల్, విజయవాడలో రమేష్ హాస్పిటల్ పక్కన ఉన్న ఒక హోటల్లో రూమ్ నెంబర్ 302లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక హోటల్లో ఉంచి చిత్రహింసలకు గురి చేశారట సాయి కృష్ణని. ఆ హోటల్ రూము సిఐ నాగరాజ్ పేరు మీద బుక్ అయిందని చెప్తున్నారు. అంటే అసలు నిందితుల్ని పోలీస్ స్టేషన్ కాకుండా టాస్క్ ఫోర్స్ ఆఫీస్ అంటే ఓకే, హోటల్కి ఎట్లా తీసుకెళ్లారు? అసలు ఏంది ఇంత ఈ విధంగా? ఇది 9వ తారీఖు జరిగింది. 9వ తారీఖు ఆ 3rd డిగ్రీ ప్రయోగించినప్పుడు చాలా తీవ్రమైన అతను చిత్రహింసలకు గురి చేయడంతో అతనితో పాటు వేరే వాళ్ళని కూడా తీసుకెళ్లారు. వాళ్ళందరూ వదిలేశారు. వాళ్ళ తల్లి వచ్చి వేడుకున్నా సరే వదిలిపెట్టలేదు. ఆ తర్వాత అతను చాలా సివియర్ కండిషన్లోకి వెళ్ళేసరికి వీళ్ళకి పోలీసులకు భయం పట్టుకుంది. 14వ తేదీ ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లారట. 15వ తేదీ మణిపాల్ హాస్పిటల్కు తీసుకెళ్లారని కూడా చెప్తున్నారు. ఇవన్నీ నేను వెరిఫై చేసి చెప్పట్లేదు, బట్ సోర్సెస్ చెప్తున్న దాని సమాచారం మేరకు, అనధికారిక సమాచారం మేరకు 15వ తేదీ మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చికిత్స డాక్టర్లు కూడా మేము ఏం చేయలేమని చెప్పారట. 16వ తేదీ ఇక లాస్ట్కి ఈ హోటల్లోనే ఆర్ఎంపీ డాక్టర్తో చికిత్స చేయించారట. అంటే అతని కండిషన్ సివియర్గా ఉన్నప్పుడు దాన్ని బయటికి వెళ్ళి పెద్ద హాస్పిటల్, అపోలో హాస్పిటల్ ఇంకేదన్నా తీసుకెళ్తే బాగుండేది. కానీ అక్కడ పోలీసులు ఏం చేశారు, ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశంతో ఆర్ఎంపీలతోటి వాళ్ళతో చికిత్స చేయించే ప్రయత్నం చేశారు. 23వ తేదీ సాయంత్రం సాయి కృష్ణ చనిపోయాడు. అంటే 9వ తేదీ 10వ తేదీ కొడితే 12 రోజులు బతుకున్నాడు. క్రిమినల్ నెగ్లిజెన్స్ కదా, వీళ్ళది బయటకు వస్తుందని చెప్పి అతన్ని 23వ తేదీ సాయంత్రం చనిపోతే ఏం చేశారట అంటే, 24వ తేదీన ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్లాట్ఫారం 43 దగ్గర, విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్లాట్ఫారం 43 దగ్గర అనాథ శవంలాగా పడేశారు. అంటే ఎవరు గుర్తు తెలియని శవంలాగా పడేస్తే విజయవాడ మున్సిపల్ కార్యాలయం వాళ్ళు వచ్చి ఇదే పోలీసులు ఏం చేశారు, అనాథ శవము ఎవరిదో తెలీదు అని చెప్పి కాల్చడానికి పర్మిషన్ తీసుకోమని చెప్పారు. తీసుకుంటే టాస్క్ ఫోర్స్ సిఐ లెటర్ పెట్టి అనాథ శవం అని నిర్ధారించారట. చూడండి పోలీసుల స్కెచ్ ఏ విధంగా ఉంటుందో. సో అంటే ఎంతమంది పోలీసులు ఇన్వాల్వ్ అయినారు దీనిలో? 9వ తారీఖు నుంచి మొదలు పెడితే 23వ తేదీ సాయి కృష్ణ చనిపోయినాడు అంటున్నారు. 14 రోజులు ఆయన బతుకున్నాడు. కరెక్ట్గా ట్రీట్మెంట్ ఉంది. లేదు మేము కొట్టాం 3rd డిగ్రీ, ఇప్పుడు అతను ఇంకా అప్పటికి చనిపోలేదు కదా, 3rd డిగ్రీ ప్రయోగించామని చెప్పి అప్పుడే ఏదైనా పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తే అయిపోయేది. అది ఎక్కడ బయటకు వస్తుందన్న ఉద్దేశంతో ఆర్ఎంపీలతో చికిత్స, ఓ రోజు రమేష్ హాస్పిటల్ దగ్గర, ఓ రోజు ప్రజా వైద్యశాల, ఇంకో రోజు మణిపాల్ హాస్పిటల్, ఇంకో రోజు ఆర్ఎంపీ డాక్టర్తో చికిత్స, చివరికి 23వ తేదీ చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా కనీసం వాళ్ళకి మానవత్వం లేదు. తప్పు ఒప్పుకుంటే అయిపోయేది. ఏదో మేము కొడుతూ ఉండగా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చిందో లేకపోతే ఇంకేదో, ఆ శవాన్ని
కూడా మృతదేహాన్ని కూడా ఆర్టీసీ బస్టాండ్లో అనాథ శవం లాగా వీళ్ళే వారేసి అనాథ శవం అని చెప్పి తీసుకున్నారట. ఇంకా ఉదయం 5:30 గంటలకి అనాథ శవం అని నిర్ధారించి ఖననం చేశారట. ఇంతమంది పోలీసులు ఇన్వాల్వ్ అయినారని చెప్తున్నారు. అయితే ఒక్క సిఐ నాగరాజు మీదనే కేసు. అంటే ఏంటి ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నతాధికారుల పాత్ర ఉండే అవకాశం ఉందా? నాకు తెలిసి ఉన్నతాధికారుల కంటే ఈ కింది స్థాయి సిఐ ఎస్ఐ వీళ్ళదే ఉంటది. ఉన్నతాధికారుల పాత్ర ఉంటే డెఫినెట్ గా బయటికి రావాలి. వాళ్ళను ఖచ్చితంగా ఇంత సివియర్ గా జరిగిన తప్పు ఒప్పుకోవాలి కదా. లాకప్ డెత్లు చాలా అయినాయి కదా. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద వేయాలి కదా. వాడిని ఆ నాగరాజన్ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఏంది? ఫస్ట్ నేనేం చెప్తా అంటే మీడియా మనం రబ్బర్ సింగ్ అని చెప్పి ఈ పోలీస్ అధికారులను ప్రజెంట్ చేయడం బంద్ చేయాలి. అంటే హీరోయిక్ గా ఒక పోలీస్ వచ్చి 3rd డిగ్రీ ప్రయోగిస్తే లేకపోతే నేరస్తుల్ని రోడ్డు మీద కొడితే దాన్ని హీరోయిక్ గా ప్రజెంట్ చేయడం కరెక్టా? ఆలోచించండి. వీళ్ళేదో గబ్బర్ సింగ్ ఇమేజ్ కోసం గబ్బర్ సింగ్లు కాదు, వీళ్ళు రబ్బర్ సింగ్లు ఇట్లా చేసేవాళ్ళు. ఎందుకంటే మనమే ఎంకరేజ్ చేస్తున్నాం గబ్బర్ సింగ్ అని చెప్పి. ఏదో సినిమా పవన్ కళ్యాణ్ తీశాడు కానీ పోలీసుల చట్టంలో చేతిలోకి తీసుకోవచ్చా? 2 కేసులు కాదు 23 కేసులు ఉందని. ఆయన ఏమన్నా అజ్మల్ అమీర్ కసబ్ కూడా కోర్టులో ట్రయల్ పెట్టి ఉరిశిక్ష విధించారు కదా. ఏంది అతను చేసిన నేరం? దిశా నిందితులు ఎన్కౌంటర్ చేశారంటే అరే సాటిస్ఫై అయ్యాం. ఒక మహిళని అర్ధరాత్రి తీసుకెళ్లి ఆ విధంగా రేప్ చేశారంటే ఎస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్ పోలీసులు చేసింది కరెక్ట్ అన్నారు. ఇట్లా చేయొచ్చా పోలీసులు? ఇట్లా 3rd డిగ్రీ గోల్డ్ కత్తిరించేశారట, గోల్డ్ తీసేశారట. గోల్డ్ కత్తిరిస్తే కాలి గోల్డ్ కత్తిరిస్తే మొత్తం బ్లడ్ వెళ్ళిందట. రౌడీలకి వాళ్ళకి భయాలు ఉండాలి. ఇంకా ఇప్పుడు మొదలైంది ఏంది బ్లేమ్ గేమ్. దీనిలో చంద్రబాబు నాయుడు సంబంధం ఉంది, పవన్ కళ్యాణ్ సంబంధం ఉంది, ఇట్లా మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దీనిలో ఈ రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఏం గుర్తుపెట్టుకోవాలంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు నాగరాజు సంగతి సరే, రఘురామకృష్ణరాజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జగన్కు వ్యతిరేకంగా మాట్లాడితే 3rd డిగ్రీ ఇచ్చిన చరిత్ర వైసీపీ ప్రభుత్వాన్ని. ఒక ప్రజాస్వామ్య దేశంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్కే ఐపీఎస్ అధికారులు మళ్ళా ఇచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. పివి సునీల్ కుమారు, సునీల్ నాయక్ బీహార్ నుంచి డిప్యుటేషన్ తీసుకొచ్చి ఐపీఎస్ అధికారి జగన్ చెప్తే జగన్ సంతోషం కోసం కొట్టిస్తే ఇంకేమనాలి? వీళ్ళు లాకప్ డెత్లు లేకపోతే వీళ్ళు కస్టోడియల్ టార్చర్లు 3rd డిగ్రీల గురించి వాళ్ళు మాట్లాడారు. ఎవరికైనా హక్కు ఉందా అట్లా? అంటే ఒక ఎంపీ అన్న గౌరవం భయం కూడా లేదు. దొరికితే ఇప్పుడు ఆయన ఉద్యోగం పోయింది. పివి సునీల్ కుమార్ని సస్పెండ్ చేశారు, భయం లేదు. ఎందుకంటే ఉద్యోగం మరి ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించుకున్నాడా లేదా మళ్ళీ వైసీపీ పోస్ట్ ఎత్తేస్తాడనో ఆ అర్థం కాదు. ఇంకో ఐపీఎస్ ని సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేసే దగ్గరికి వచ్చారు. కస్టోడియల్ టార్చర్ అంటే నిన్న కోర్టు కామెంట్ చేసింది, ఇది పార్లమెంట్ మీద దాడి లాగానే కస్టోడియల్ టార్చర్ పెట్టడం అని చెప్పి. అట్లాగే ఆమె ఎవరు సినీ నటి జత్వాని, ఆమెను ముంబై నుంచి పట్టుకొచ్చి బెదిరించారు పోలీసులు. దానిలో విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ సస్పెండ్ చేశారు. అంటే ఇక దానిలో పూర్తిగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది కదా. ఏం రఘురామకృష్ణరాజు పిసలేసి కొట్టారా పోలీసులు? సునీల్ కుమారో లేకపోతే సునీల్ నాయకో ఏమో ఒటీనే కొట్టారా? ప్రభుత్వ పెద్దల హస్తం లేదే కొట్టారా? అది అక్కడ ప్రభుత్వ పెద్దల హస్తంలో ఉంది. ఇక్కడ సాయి కృష్ణ అనే వ్యక్తి ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు. అతన్ని ఏ కేసులో కొట్టారన్నది బయటికి రావాల్సి ఉంది. బట్ ఇది రాజకీయం చేయడం లేకపోతే ఈ కులం ఆ కులం అనడం పక్కన పెడితే ముందు సాయి కృష్ణకు ఆయన కుటుంబానికి న్యాయం జరిగేలా చూడండి. రెండవది, ఈ 2 రాష్ట్రాల్లో ఈ కేసు ఇంత హై ప్రొఫైల్ అయింది కాబట్టి ఏ పోలీస్ ఆఫీసర్ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మీకు చట్టాన్ని చేతిలో తీసుకునే అధికారం లేదండి. పోలీస్ ఆఫీసర్స్ చాలా మంది మంచి ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఎస్ క్రిమినల్స్ భయపెట్టాలంటే కొడితేనే భయపడతారా? 3rd డిగ్రీ అది చేస్తారా భయపడ్డారా? ఈ సిఐ దగ్గర ఇంకో అతను పోలీస్ స్టేషన్కి పిలిస్తేనే అతను సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు? అంతకుముందు ఒకసారి అతన్ని పిలిచి తీవ్రంగా కొట్టాట. ఇక్కడ చనిపోయింది కాప, మాదిగన, మాలన, రెడ్డ, కమ్మన అని కాదు. ఎవరికైనా బాధనే కదా. 23 కేసులు ఉంటే
డెఫినెట్ గా పీడీ యాక్ట్ పెట్టి లోపల వేసేయండి. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు బయటికి రానివ్వకండి. 23 కేసులు ఉంటే, 25 కేసులు ఉంటే, 30 కేసులు ఉంటే రౌడీ షీటర్లు ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఈ రాజకీయ పార్టీలే కదా. ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ. లోపల వేసేయండి, జైల్లో ఉండనివ్వండి. అటువంటి వాళ్ళు సమాజానికి అవసరం లేదు. గంజాయి బ్యాచ్లు వచ్చి ఇప్పుడు ఒక క్రైమ్ చేస్తే మహిళల మీద అని అనుకునే వాళ్ళని ఏమన్నా చేసేయండి. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఈ విధంగా చేస్తే ఇంత కవరప్ ఎందుకు? అతను కొట్టిన వెంటనే, అతని గాయాలైన వెంటనే ఆసుపత్రికి గనక తీసుకెళ్తే బతికుండేవాడేమో కదా. అప్పుడు మీ మీద కూడా ఇప్పుడు మర్డర్ కేసు, తమిళనాడులో ఇటువంటి కేసు జరిగితే ఉరిశిక్ష విధించింది. గుర్తుంచుకోవాలి. పోలీస్ ఆఫీసర్స్ బివేర్. మీరు గబ్బర్ సింగులు అవుతాం అనుకుంటే రబ్బర్ సింగులు అవుతారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, గబ్బర్ సింగ్ అవుతాం అనుకుంటే రబ్బర్ సింగులు అవుతారు. ఇంత దారుణంగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ గతంలో తెలంగాణలో తీసుకొచ్చారు. చాలా మంచి కాన్సెప్ట్. అంటే ఏదో గుండాలు రౌడీలతో ఫ్రెండ్లీ అని కాదు, కామన్ మ్యాన్ వెళ్ళినా తన హక్కుల్ని తెలిసేందుకే ఉన్నారు. మీరు ప్రభుత్వ ప్రజల జీతాలు తీసుకుంటా పోలీసులు ఎన్ని జరిగాయి? ఎన్ని మానవ హక్కుల కమిషన్, ఎన్నిసార్లు లాకప్ డెత్ జరిగితే ఎన్నిసార్లు ఇంటర్ఫేర్ కాలేదు? అయినా బుద్ధి రావట్లేదు, సిగ్గు రావట్లేదు. నిజానికి ఇప్పుడు ఈ సిఐ నాగరాజు లాంటి వాళ్ళకి ఏం చేయాలి? ఏం పనిష్మెంట్ చేయాలి? 14 రోజులు బతుకున్నాడంటే అదే కనుక నిజమైతే కనీసం బాధ. ఓకే, నువ్వు అతను రౌడీ షీటర్ను అదనో కొట్టావు, తప్పు చేసావు, చేసిన తర్వాత దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఒక పెద్ద హాస్పిటల్లో డైరెక్ట్ చేసి ఎస్ అతను ఈ తప్పు చేశాడు, దానిలో కొట్టానని చెప్పొచ్చు. లేదా హాస్పిటల్ జైన్ కావచ్చు. మానవత్వానికి మచ్చ కదా. పోలీస్ స్టేషన్ దీనిలో ఇంతమంది పోలీసులు ఇన్వాల్వ్ అయితే ఒక్కళ్ళైనా బయట పెట్టాలి కదా. దీనిలో గనక నిజంగా పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటే, సేమ్ అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో రఘురామకృష్ణరాజు కేసులో కానీ లేదా జత్వాని సినీ నటి కేసులో కానీ ఇన్వాల్వ్ అయినట్టయితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. దీనిలో ప్రభుత్వానికి సంబంధం ఉంది, వాళ్ళకి సంబంధం ఉంది, వీళ్ళకి సంబంధం ఉంది. ప్రభుత్వానికి సంబంధం ఉంటే డెఫినెట్గా ఎంతటి పెద్దవాళ్ళైనా దాన్ని వెయిట్ చేయకూడదు. మాట్లాడదాం. మనతో పాటు చర్చలో ఎవరు జాయిన్ అవుతున్నారు? డూండి రాకేష్ గారు టీడీపీ నుంచి, ఆదిశేషు గారు భారతీయ జనతా పార్టీ నుంచి, వైసీపీ నుంచి వంగవెట్టి నరేంద్ర గారు జాయిన్ అవుతున్నారు. ముందుగా డూండి రాకేష్ గారు, సో దాదాపు 12-13 రోజులు అతను బతికున్నాడు ఆ కస్టోడియల్ టార్చర్ జరిగిన తర్వాత అని కూడా అంటున్నారు. మరి ఇంత పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకు? మరి ఎంతో మందికి తెలుస్తేనే కదా ఇది జరిగింది. 13 రోజుల పాటు ఈ విధంగా దాచిపెట్టడం అన్నది పెద్ద తలకాయలకు సంబంధం లేని జరుగుతుందా? జీ తెలుగు ప్రేక్షకులకి, డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఏదైతే మనం మాట్లాడుకుంటున్న అంశం సాయి కృష్ణ అంశాన్ని ఖచ్చితంగా ఏ స్థాయిలో వ్యక్తి ఇన్వాల్వ్ అయి ఉన్నా, ఏ స్థాయి వ్యక్తి తప్పు చేసినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఒక వ్యక్తి చనిపోయాడో లేదో తెలియదు, నిజంగా ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. హిడెన్ స్టోరీ ఏంటి, బయట ఉన్న స్టోరీ ఏంటి, జనాలు మాట్లాడుకునేది ఏంటి, వైసీపీ చూపిస్తున్న కట్టుకథలు ఏంటి అని కూడా ఎవరికీ తెలియదు. ఈ రోజు ఏదో హడావిడి చేసేసి గత 3 రోజుల నుంచి అయ్య బాబోయ్ మా కాపుల్ని చంపేస్తున్నారా బాబోయ్ అని చెప్పి గొడవ చేస్తున్నారు. అసలు ఇందులో కాపు అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నారో ఆన్సర్ చెప్పాల్సింది వైసీపీ నాయకులు. కాపులకి ఆ కుర్రోడికి ఏమన్నా సంబంధం ఉందా? ఆ విషయం తెలిసిన మరుక్షణం ప్రభుత్వం అధికారికంగా రెస్పాండ్ అయిందా, అవలేదా? ఆ విషయం తెలిసిన మరుక్షణం అతన్ని విఆర్కి పంపారు, తర్వాత యాక్షన్ తీసుకున్నారు, రీసెంట్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిపించుకొని వారితో మాట్లాడటం జరిగింది, వారికి న్యాయం చేస్తారని భరోసా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఎవరు దాని వెనక ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని క్లారిఫికేషన్ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఇవ్వటం జరిగింది. ఇక్కడ మీరు అందరూ కూడా కొన్ని విషయాలు అబ్జర్వ్ చేయాలి.
29వ తారీఖు దాకా కోర్టే సమయం ఇస్తే 29 లోపు కుర్రోడు చనిపోయాడు. అరే ఒక క్వశ్చన్ రాకేష్ గారు, చనిపోయింది మరి మర్డర్ కేసు ఎందుకు పెట్టారు? ఏంటి ఇప్పుడు అదే ఇప్పుడు ఎస్ఐ మీద మర్డర్ కేసు పెట్టారు కదా, సిఐ మీద మర్డర్ కేసు పెట్టారు కదా. నేను అదే అంటున్నా, మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్తున్నా. కేసు పెట్టడం వేరు, కేస్ స్టడీ రాయటం వేరు. మరి ఇప్పుడు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది, మరి ఎక్కడికి వెళ్ళాడు? ఎఫ్ఐఆర్ నమోదు చేయటం వేరు. దాని తర్వాత ఏదైతే కోర్టుకు సబ్మిట్ చేసే డాక్యుమెంట్ లో నిష్పక్షపాతంగా ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేసి దాని అసలు నిజాలు ఏంటో అన్ని కూడా పెడతారు. పెట్టేంత వరకు కూడా ఏముందనేది కొద్దిగా ఓపిక పట్టాలి కదా. జరిగిందేదో ఏం జరిగింది, ఎన్ని రోజులు మే 9 నుంచి అదృశ్యం, మే 9 నుంచి అది మన బాధ్యత. ఖచ్చితంగా ఏది జరిగినా సరే ప్రజల ముందు పెట్టాలి. ఈ లోపే రాజకీయాలు, కుల రాజకీయాలు, పార్టీ రాజకీయాలు ఎందుకండి? నిజంగా ఒక కాపు యువకుడు కనుక చనిపోతే కాపులే రెస్పాండ్ అవ్వాలా? ఇంకెవరు రెస్పాండ్ అవ్వకూడదా? మానవతా దృక్పథంతో ఎవరు మాట్లాడకూడదా? ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దరిద్రం, అనే హెడ్లైన్ ఏపీ చేసుకున్న దరిద్రం వాడుతున్నారు అంటున్నా. ఏపీ చేసుకున్న దరిద్రం ప్రతిదానికి కులం తీసుకురావడం. నేను చెప్పేది కూడా అదే. దానికి ఎవరి కాపు ప్రాణమైనా, కమ్మ ప్రాణమైనా, కోమట్ల ప్రాణమైనా, బ్రాహ్మణ ప్రాణమైనా, మాల ప్రాణమైనా, మాదిరి ప్రాణమైనా ఏదైనా ఒకటే. దాని కులం ఎవరిదైనా ప్రాణమే. ఇప్పుడు మీరు కరెక్ట్ గా చెప్పారు. ప్రాణం పోయినప్పుడు ఖచ్చితంగా ప్రాణం పోవటానికి ఎవరైతే కారకులయ్యారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేయాల్సిందే. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. దాన్ని ప్రభుత్వం కాపాడినా, ప్రభుత్వం తరపున ఎవరన్నా అండగా నిలబడ్డా, ఆ పోలీస్ అధికారిని ఎవరైనా కాపాడినట్టు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయొచ్చు. నేను జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు వచ్చి తెగ స్టోరీలు చేశాడు. అదేదో చంద్రబాబు నాయుడే కత్తి తీసుకొని నరుకు నాయన నరుకు, నువ్వు నరుకు అని చెప్పినట్టు. ఎందుకో ఓవర్ యాక్షన్, ఎందుకా కంగారు? చూడాలి కదా, మీరు ఓపిక పట్టాలి కదా. బురదేస్తే పని అయిపోయిందా? కూటమి ప్రభుత్వం ఎంత నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తుంది. ఏదైనా తప్పు జరిగితే ప్రవర్తించాల్సిన తీరేంటి? ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఇళ్ళకెళ్తే మనం అడగాల్సిన విధానం ఏంటి? మాట్లాడాల్సిన విధానం ఏంటి? కులాలు తీసుకొస్తారా మనిషి చనిపోతే? పార్టీలు తీసుకొస్తారా మనుషులు చనిపోతే? బతుకున్నప్పుడు ఎన్నన్నా మాట్లాడండి. మనిషి చనిపోయినప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని వ్యక్తులతో ఈ రోజు రాజకీయ నాయకులు కొంతమంది వైసీపీలో ఉన్నారంటే అంతకన్నా దౌర్భాగ్య స్థితి ఈ రోజు లేదు. ఖచ్చితంగా నేను మరోసారి కూడా చెప్తున్నా, దాని వెనక స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు. దాని వెనక ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా ఎవరిని వదిలేది లేదు. అది నిజంగా ఏం జరిగిందో ప్రజల ముందు పెట్టడం కూటమి ప్రభుత్వ బాధ్యత. అందరూ కూడా కొద్దిగా ఓపిక పడితే నిజాలు బయటకు వస్తే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. దయచేసి అందరూ కూడా ఓపికగా వేచి చూడాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎస్, వంగవేటి నరేంద్ర గారు వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు. నరేంద్ర గారు, నమస్కారం అండి. డోండి రాకేష్ గారు చెప్పింది విన్నారు మీరు. ఒకటి, ఇక్కడ క్యాస్ట్ యాంగిల్ ఎందుకు వస్తుంది? కాపు అన్న విషయం ఎందుకు వస్తుంది? ఎవరి ప్రాణమైనా ప్రాణమే ఒకటి. రెండవది కస్టోడియల్ డెత్స్. ఇప్పుడు 3rd డిగ్రీ అంటే మరి రఘురామకృష్ణరాజును గవర్నమెంట్ స్పాన్సర్డ్ కదా. రఘురామకృష్ణరాజు ఏమంటారు, కస్టోడియల్ టార్చర్. లేదా అంతకుముందు జత్వానీ కేసు కూడా ఆమె అయితే డైరెక్ట్ గా నడుస్తుంది. దానిలో ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. దీనిలో పెద్దలు ఇన్వాల్వ్ అయ్యేట్టు కనబడతలేదు, పోలీస్ డిపార్ట్మెంటే కనిపిస్తుంది ప్రైమ్ ఆఫీసీ. సార్, ఇప్పుడు డూండి రాకేష్ గారు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అనే నాయకుడు అక్కడికి వెళ్లి దగ్గరుండి నరుకు 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 అని చెప్పినట్టుగా యాక్షన్ చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినటువంటి అభియోగం ఏంటండి? వాళ్ళ బాబాయిని గొడ్లు పెట్టుకుని నరుకు 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 అని ఆయన చెప్పాడా? మరి ఆయన ఎందుకు పేరు తీసుకొచ్చి గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నారు? ఆయన పోనీ కుల ప్రస్తావన మేమైతే కుల ప్రస్తావన తీసుకురాలా? మేము చాలా స్పష్టంగా చెప్పాము. మొట్టమొదట వెళ్ళింది నేను మాట్లాడటానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు మా కుటుంబంతో రంగా గారితో జర్నీ చేసినటువంటి వాళ్ళు వాళ్ళ నాన్నగారు. సార్, ఐఎమ్ ఆడిబుల్? వాళ్ళ నాన్నగారు ఎవరు? కృష్ణమూర్తి గారు, ఈయన నాగేశ్వర ముళ్ళపూడి కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయన రంగా గారితో దివిసీమలో అప్పుడు ఉప్పెన వచ్చినప్పుడు అక్కడ ఆ ఏరియాను రక్షించడానికి వెళ్ళినప్పుడు పరిచయమైనటువంటి వ్యక్తుల్లో ఆయన అలా కంటిన్యూ అయ్యారు. వాళ్ళ కుటుంబానికి మాకున్నటువంటి సన్నిహితంతో నేను వెళ్ళటం జరిగింది.
నేను వెళ్ళిన తర్వాత మాట్లాడేది అక్కడి నుంచి మెల్లిగా అసలు పూర్వపరాలన్నీ తెలుసుకుని వస్తే ఈయన మాట్లాడటానికి మనం ఏదన్నా ఒక అభియోగం వేసే ముందలా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారంటే అది రాజకీయం చేసేసారు. ఆయన ముందు రాలేదే. అండ్ ఇంకొకటి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరు అంబటి రాంబాబు గారు. ఇప్పుడు సోకాల్డ్ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో నాగేశ్వరరావు గాని, ముళ్ళపూడి నాగేశ్వరరావు గాని, ముళ్ళపూడి నవరం గాని జనసేన తరఫున పనిచేస్తూ మీరు కావాలంటే వీడియోలు చూసుకోవచ్చు. చాలా బాగా తిట్టారు. ఎవరిని? అంబటి రాంబాబు గారిని తిట్టారు, నన్ను తిట్టారు వాళ్ళు. జనసేన పవన్ కళ్యాణ్ మేము విమర్శించామను, పార్టీ గురించి కూటమిలో జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపామను. మరి అలాంటి వ్యక్తుల్లో మేము ఇక్కడ మానవతా దృక్పథంతో వెళ్ళామా, కులపరంగా వెళ్ళామా? సరే బానే ఉంది, మేము కులపరంగా వెళ్ళాం. మీకు కులం అనేది లేదు, తెలుగుదేశం పార్టీకి కులం అనేది లేదు. కందుకూరు ఘటనలో లక్ష్మీనాయుడు విషయంలో ఎందుకు జాప్యం చేశారు? మరి అదే కందుకూరులో కరెక్ట్ గా సంవత్సరం క్రితమేమో వీరయ్య చౌదరి చనిపోతే జాతీయ అధ్యక్షుల దగ్గర నుంచి మండల నాయకుల వరకు ఎన్ని పలకరించి వచ్చి ₹1 కోటి ఎందుకు పారితోషికం ఇచ్చారు? అదే తెలుగుదేశంలో ఉన్నటువంటి లక్ష్మీనాయుడు వాళ్ళ కుటుంబాన్ని చంపితేనేమో కనీసం జాతీయ అధ్యక్షుడు వదిలేసేయండి, రాష్ట్ర అధ్యక్షుడు వదిలేసేయండి, మండల అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాదు కదా, మండల అధ్యక్షుడు కూడా వచ్చి ఎందుకు పలకరించలేదు? మరి దీన్ని మేము కులం దూడంలో ఎందుకు చూడకూడదు? ఇవి మీరు చేస్తే తీసుకొచ్చిన వాటిని మేము ముందు పెడుతున్నాం, కానీ 2 చోట్ల మేము మానవతా దృక్పథంతో న్యాయం చేకూర్చండి, న్యాయం చేయండి. అండ్ 2 చోట్లకి మేము వెళ్ళింది కూడా, నేను వెళ్ళింది ముఖ్యంగా మా కుటుంబంతో వాళ్ళకున్నటువంటి పరిచయాన్ని బట్టి మేము వెళ్ళాము. మేము కుల ప్రస్తావన తీసుకురాలా. మేము అడుగుతుంది ఏంటి? ఇప్పుడు కుల ప్రస్తావన తీసుకురాలేదా? తీసుకొచ్చారు కదా సార్. కుల ప్రస్తావన తెలుగుదేశం వాళ్ళు తీసుకొస్తున్నారు. మేము కుల ప్రస్తావన మేము మాట్లాడాలా? ఎదుటి వాళ్ళు పూసిన దానికి మా మీద మీరు బురద చల్లటం ఎంతవరకు కరెక్ట్? మామే గుడ్డికాలు చేసేసి వీళ్ళింటే వీళ్ళు నలిపింతే అంటే ఎవడ చెప్పు? ఆయన డూండి రాకేష్ గారు ఎంత స్పష్టంగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి నరుకు నరుకు అన్న అంటే మరి మీరు సృష్టించిన కథ ఏంటి చెప్పండి? ఇప్పుడు వివేకానంద గారి మర్డర్లో వాళ్ళ బాబాయిని జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల్లో పంపించి నరుకు నరుకు అని అన్నాడా? మరి మీరు అదేగా కథ సృష్టించారు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి గొడవలన్నింటిలో కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకునే కదా మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు. ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఇప్పుడు 3 ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని జత్మల అనే కాదంబరి ఆవిడ జత్వాని కేసులో అంత ఫాస్ట్ గా వాళ్ళ మీద వేటేసేసారు కదా. ఇది ఎంత టైం పట్టింది? ఈ విషయాలు ఎందుకు ఇంత టైం పడుతుంది? అప్పుడు సహజంగా మనుషులకి తేడా ఎక్కడ చూపిస్తున్నారని మన ఫీలింగ్ రాదా చెప్పండి? కానీ మేము ఆ మాట ఎప్పుడు బయట పెట్టలేదు కదా. ఇవాళ రాజశేఖర్ బాబే స్వయంగా తీసుకున్నారు కేసు. సార్ రాజశేఖర్ బాబు గారికి మీరు పూర్తిగా వింటే సార్, రాజశేఖర్ బాబు గారికి ఈవిడ లెటర్ ఇచ్చింది. 3 days బ్యాక్ ఇచ్చిందండి ఆవిడ లెటర్. ఒక రోజు ముందు రోజు ఓకే 20 రోజుల క్రితం ఇస్తే ఆ లెటర్ ఆయన పట్టించుకోరా ఫైల్ చేస్తే అక్కడి నుంచి డైరెక్షన్స్ వచ్చిన తర్వాత అప్పుడు పోలీస్ స్టేషన్ కి మీ సిగ్నల్ ఇష్యూ వస్తుంది సార్, మళ్ళీ తీసుకుంటాను. నరేంద్ర గారు మీది కట్ అవుతుంది. ఆల్రెడీ ఒక డేట్ ఇచ్చింది 17కి. మీరు కరెక్ట్ పాయింట్ చెప్పేటప్పుడు సిగ్నల్ ఇష్యూ అని చెప్తున్నారు ప్రతిసారి. అది కరెక్ట్ లేదండి. టీవీలో చూడండి నరేంద్ర గారు, నేనేం చేయాలి? టీవీలో చూస్తున్న ప్రేక్షకులకు మీరు మళ్ళీ రిపీట్ చూడండి, సిగ్నల్ ఇష్యూ వచ్చిందా లేదో చూడండి. కట్ అవుతుంది. నేనేం చేయాలి? లైవ్ లో నేను సిగ్నల్ ఇష్యూ అని చెప్పలేదు. లైవ్ లో చూస్తున్న ప్రేక్షకులకు కరెక్ట్ గా వినిపించిందో లేదో మీరు బ్యాక్ వెళ్ళి చూసుకోండి. 1 minute. అంటే ఇది వ్యాలిడ్ పాయింట్ సార్, ఇది వ్యాలిడ్ పాయింట్. వ్యాలిడ్ పాయింట్ అందుకే ఏంటంటే ఇప్పుడు ఓకేనా? ఓకే అనేది ఇప్పుడు బాగుంది. ఇప్పుడు అంత గబగబా ముగ్గురిని మనం సస్పెండ్ చేయగలిగినప్పుడు ఇక్కడ ఎందుకు జాప్యం చేశారు? ఆవిడ వచ్చి పనిమాల ఇచ్చిన తర్వాత కోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చి 17th ఆల్రెడీ ఒక డేట్ పడిన తర్వాత అప్పటికి కూడా మేము టీమ్స్ పెట్టి ఎత్తుకుతున్నామనంటే వెంటనే మళ్ళీ ఇంకొక డేట్ కూడా ఇవ్వడం జరిగింది 29th వరకు. ఈ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వలేదండి రాజశేఖర్ బాబు గారు. ఏ రోజైతే అంబటి రాంబాబు గారు కూడా మాకు ఆ ఫ్యామిలీతో ఎలాంటి రిలేషన్ ఉందని ఆయన క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఈ పద్ధతిలో వచ్చామన్న తర్వాత మళ్ళా మేమందరం వెళ్ళి మళ్ళీ మనకున్న పరిచయంతో ముందుకెళ్దాం అన్న తర్వాత రెస్పాండ్ అయ్యారు. కానీ
40 days తర్వాత రెస్పాండ్ అయ్యారు భారత్ గారు. ప్లీజ్ ఒక్కసారి క్రాస్ చెక్ చేద్దాం. ఓకే 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 మీరు చూడండి. Yes. ఆవిడ షీ హాస్ గివెన్ ఆల్ రిప్రజెంటేషన్స్. మీకు ఇంకోటి కూడా అండి, లీగల్ గా కూడా పాపం ఆవిడ వెళ్ళినప్పుడు లాయర్స్ కూడా బార్ కౌన్సిల్ లో ఉన్నటువంటి అందులో హెచ్ఆర్సి సెల్ వాళ్ళని కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దన్నారు. ఇది రాజకీయ కోణం ఉంది కాబట్టి ఇంత ఆలోచించాల్సి వచ్చింది. దీనికి రాజకీయ రంగు పొలవట్లేదు, కులం రంగు అంతకన్నా పొలవట్లేదు. పులుగుతుంది ఎవరు? ఎప్పుడైతే వీళ్ళ యొక్క విషయం బయటపడిందో వెంటనే వీళ్ళకి ఏమని వచ్చిందంటే వీళ్ళు కులం కాబట్టి అని ఏం చేస్తాం సార్, 24% ఉంది సార్ మా కులం, ఏం చేయగలుగుతాం? ఇప్పుడు మా దానిలో ఉన్నోడు గబాలను అవుతాం. అట్లా అనుకుంటే నాగరాజు గారు సీఏ గారు కూడా మా కులమే, మరి మేము అవతల కులం అనే మాట్లాడట్లేదు కదా, న్యాయమేగా మరి మాట్లాడుతున్నాం. ఈ ఒక్క పాయింట్ ఆలోచించండి. పోనీ బ్రింగింగ్ ది క్యాష్, ప్లీజ్ థింక్ ఆఫ్ ఇన్ దట్ యాంగిల్. అంటే పవన్ కళ్యాణ్ రెస్పాండ్ కావాలి దీనికి అంటారు కదా, పవన్ కళ్యాణ్ రెస్పాండ్ కావాలి అంటారు కదా, అదెందుకు అంటారు? పవన్ కళ్యాణ్ రెస్పాండ్ కావాలి అంటారు. పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ కాదు. రెస్పాండ్ అవ్వలేదు సార్. సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వాలని మేము అడగలేదు. పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వాలనేది ఆ కుర్రోడు యొక్క మేనమామ, ఆ కుటుంబ సభ్యులు అడిగారు. మేము ఇందులో క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటాం. మళ్ళీ కట్ అవుతుంది సార్, మళ్ళీ కట్ అవుతుంది. ఒక్క నిమిషం, నేను భారతీయ జనతా పార్టీ నుంచి ఆదిశేషు గారిని అడుగుతాను. మళ్ళీ కట్ అవుతుంది, మీరు కొంచెం సిగ్నల్ ఏరియాకి రండి. ఆదిశేషు గారు భారతీయ జనతా పార్టీ వచ్చి. ఆదిశేషు గారు సార్ ఏమంటారు ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత? ఆదిశేషు గారు చెప్పండి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అన్మ్యూట్ చేసి నమస్తే. నమస్తే నమస్తే చెప్పండి. విషయాన్ని మనం సాయి కృష్ణ యొక్క లాకప్ డెత్ విషయం ఆలోచిస్తున్నప్పుడు ఇది కేవలం రాజకీయ కోణంతో దుఃఖంతో చూడుకోకుండా, మేము భారతీయ జనతా పార్టీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, అయినప్పటికీ దీన్ని రాజకీయ కోణంతో చూడకుండా ఒక పార్టీని విమర్శించుకోకుండా, రాజకీయ కోణంతో, కులం కోణంతో, ప్రాంతం కోణంతో చూడుకోకుండా పోలీసులు అన్యాయంగా చట్టాన్ని చేతిలో తీసుకొని ఏదైతే జరిగిందో దీన్ని ఖండించాలి ప్రతి ఒక్కరు. ఈనాడు ఏదైతే రాజ్యాంగం ఏదైతే మనకు హక్కులు ఇచ్చిందో, ఆర్టికల్ 14 ఈక్వల్ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ, ఏదైతే రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు ఏదైతే ఉందో, ఈవెన్ ఎవరికైనా సరే జైల్లో ఉన్న ఖైదీకి కూడా ఈ చట్టాలు అందుతాయండి. ఈ పోలీసులు ఏవైతే ఉందో, ఏదైతే నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం మొన్నటికి నేను వినుకోటకు సంబంధించి ఒక కేసు వేసాను. 11 రోజుల పాటు వితౌట్ ఇన్ఫర్మేషన్ అరెస్ట్ చేసి తీసుకుపోయారు ఒక పర్సన్. నేను హేబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో వేసాను. వేసిన తర్వాత ఆ రోజు అరెస్ట్ చూపిస్తారు పోలీసులు. అంటే ఈ పోలీసులు ఎలా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఎంత అహంకార తోరణంతో చట్టాన్ని చేతుల్లో తీసుకొని, కూటమి ప్రభుత్వానికి పోలీసుల మీద గ్రిప్ లేనట్టే కదా, కమాండ్ లేనట్టే కదా. అంటే ఈ ప్రభుత్వం నేనేమంటానంటే ఏ పార్టీ అయినా కానీ, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు, పోలీసులు ఈ విధంగా వ్యవహారం ఏదైతే చేస్తున్నారో దీన్ని ఎవరైనా ఖండించాల్సిందే. సాయి కృష్ణ మదర్ ఎవరైతే ఉన్నారో, తల్లి బాధపడుతుంటే మనందరం కూడా వీళ్ళని చూస్తా ఉన్నాం. ఆ బాధ అందరికీ బాధ ఉంటుందని, ఏ కులం కాదు పక్కన పెట్టేసేయండి, ఏ కులం పక్కన పెట్టేసేయండి, ఏ మొత్తమైన నేను అదే కులానికి సంబంధించిన వ్యక్తిని కూడా చెప్తున్నాను. కానీ వాళ్ళమ్మ ఏడుస్తూ బాధపడుతుంటే ఆ బాధ అందరికీ అందుతుంది. సో ఈ బాధపడుతున్నటువంటి అమ్మకు న్యాయం చేయాలి అనుకున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా, వైసీపీ, టీడీపీ, ఏ ప్రభుత్వం అయినా సరే, బీజేపీ అయినా సరే, దీన్ని ఖండించాలి. ఎవరైతే పోలీస్ అధికారులు, ఎవరైతే పోలీస్ స్టేషన్లు, ఎవరైతే ఈ పోలీసులు ఎవరైతే పట్టుకున్నారు, ఈవెన్ సీఐ ఒకటే కాదు, ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలి. ఈవెన్ ఉన్నతాధికారులు ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత కూడా దీన్ని దాచే ప్రయత్నం చేశారో ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలి. సరైన యాక్షన్ ఈ సాయి కృష్ణ మృతిత్వంతో జరుగుతూనే ఈ రాష్ట్రంలో పోలీసులు ఇటువంటి అహంకార ధోరణితో చట్టాన్ని చేతిలో తీసుకోకుండా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేసేలా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. హెబియస్, మీరు అడ్వకేట్ కూడా కదా, హెబియస్ కార్పస్ పిటిషన్ మరి 29న ఇప్పుడు ప్రవేశపెట్టమని చెప్పారు. ఇంకా 10 రోజులు ఉంది. ఇప్పుడు అక్కడైతే ఇంకా మనకు క్లియర్ అయితే లేదు, బట్ మర్డర్ కేసు అయితే పెట్టారు అతని మీద. హేబియస్ కార్పస్ పిటిషన్ ఒక ఉద్దేశం బాడీ ప్రొడ్యూస్ చేయమని, ప్రొడ్యూస్ ద బాడీ అని, ప్రొడ్యూస్ ది పర్సన్, యాక్చువల్లీ బతికుంటే పర్సన్ ప్రవేశపెట్టాలి, అంతే కదా. మీనింగ్ ఇస్ బాడీ ఇస్ బతికున్నప్పుడు పర్సనే. అక్కడ ఏంటంటే మనం ఆలోచన చేయాల్సింది, పోలీసులు చేయాల్సిన పని ఎక్కడ పోయాడో వెతకాలి. మాకు బాధ్యత లేదు అని చెప్పేసి వెతకడం కాదు, తీసుకొచ్చి పెట్టాల్సిన బాధ్యత పోలీసులు ఉంది. ఏ ప్రైవేట్ పర్సన్ సరే
హేబియస్ కార్పస్ పిటిషన్ యొక్క ఉద్దేశం అది. కానీ నేను చెప్తున్నా కదా, వినుకొండలో ఒక సంబంధించినటువంటి ఒక ముస్లిం మహిళ, పేద మహిళకు కొడుకుని ఈ విధంగా అమాయకంగానే 11 రోజుల పాటు అక్కడ వినుకొండ పోలీసు ఎస్ఐ ఈయన 11 రోజుల పాటు నిర్బంధంగా ఈనాడు మనం ఎటువంటి సమాచారం లేకుండా, కోర్టుకు సంబంధం లేకుండా నిర్బంధిస్తే, హేబియస్ కార్పస్ పిటిషన్ ఇస్తే, నేను పిటిషన్ వేసిన రోజు అరెస్ట్ చూపిస్తాను పోలీసులు. ఓకే ఓకే ఇటువంటి పోలీసులు ఈ రాష్ట్రంలో ఎక్కువైపోయారు. ఈ పోలీసులకు అహంకారాన్ని తగ్గించాలి. పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. అరెస్ట్ చేసిన వెంటనే 24 గంటల కోర్టును సబ్మిట్ చేయాలి. ప్రభుత్వాలు, హోంమంత్రి ఈనాడు సీరియస్ గా తీసుకుంటేనే ఈ పోలీస్ వ్యవస్థ కరెక్ట్ గా నడుస్తుంది. ఇవి డబ్బులు అనుకున్నాయం, డబ్బులు అనుకున్నాయం. ఈ న్యాయ వ్యవస్థను చూసారా, ఈ విధంగా పోలీస్ స్టేషన్ జరుగుతుంది చూసారా, దీన్ని ఖండించాలి ఎవరన్నా గారు. ఎస్ ఈ పోలీసులపై చర్యలు తీసుకోవాలి, అది డిమాండ్ భారతీయ జనతా పార్టీ. డుండి రాకేష్ గారు, కూటమి పార్టీ అంటుంది పోలీస్ వ్యవస్థ రెచ్చిపోతుంది, ఇట్లా చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పి. గ్రిప్ కూటమి పార్టీ కాదండి, అది ఆదిశేషు గారి యొక్క సొంతంగా ఆయన చెప్పిన నిర్ణయం. అది కూటమి భారతీయ జనతా పార్టీ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. అది కూటమి పార్టీ యొక్క నిర్ణయం అయితే అది కూటమిగా ఉన్న వాళ్ళ అధ్యక్షుడు చెప్పాల్సిన నిర్ణయం. ఆదిశేషు గారు చెప్పిన మాటలే మనం దాన్ని, ఆయన చెప్పిన మంచి ఏదైతే ఉందో ఖచ్చితంగా స్వీకరిస్తాం. పోలీసు వాళ్ళది కనుక నిజంగా తప్పు ఉంటే ఖచ్చితంగా ఎవరి మీదైనా యాక్షన్ తీసుకుంటామని చెప్పి మీకు చెప్పాం. మీకు అనిపించట్లేదు సార్, ప్రైమా ఫేసి మీకు అనిపించట్లేదా తప్పు ఉందని చెప్పి? పోలీసులు నిజంగా తప్పు ఉంటే అంటారు ఇంకా కూడా. సార్, తప్పులు నిర్ణయించడానికి నేను జడ్జిని కాదు, దానికి పెద్దవారు ఉన్నారు, వాళ్ళు నిర్ణయించుకోవాలి. నేను నిజం ఏది అని మాట్లాడటానికే ఉన్నా. నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, మనిషి ప్రాణం దగ్గర కులం చూడకూడదు. ఇందాక నరేంద్ర గారు మాట్లాడుతూ మేము అసలు కులం గురించి ప్రస్తావించలేదన్నారు. నేను 2 క్వశ్చన్లు అడుగుతున్నా. 17వ తారీఖున సాక్షి పేపర్ లో హెడ్డింగ్ చదవండి. ఇది సాక్షి పేపర్ హెడ్డింగ్ కిందనే నరేంద్ర గారికి ఉంది, కాపు యువకుడు దారుణ హత్య. మరి ఎందుకు వచ్చిందండి ఇది? కాపు యువకుడు అని సాక్షి పేపర్ లో హెడ్డింగ్ పెట్టి మరి ఎందుకు వేయాల్సి వచ్చింది? ఒకవేళ ఓకే, ఆ సాక్షి పత్రిక కూడా మాది కాదు, మాకు సంబంధం లేదు అని కూడా మీకు చెప్పొచ్చు. ఓకే, నరేంద్ర గారు మాట్లాడారంటే ఆయన ఫ్యామిలీకి వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి నరేంద్ర గారు మాట్లాడాలి అనుకోవచ్చు. ఎందుకని ఊర్లో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసో, మల్లాది విష్ణువో, లేకపోతే ఇంకొక నాయకుడో ఈయన మరణం గురించి మాట్లాడలేదు? ఎక్కడో గుంటూరు జిల్లాలో ఉన్న అంబటి రాంబాబు వచ్చి మాట్లాడారా ఇక్కడ? అంబటి రాంబాబుకి ఈ ఇష్యూకి సంబంధం ఏంటి? అంబటి రాంబాబు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు? నరేంద్ర గారే ఎందుకు ప్రెస్ మీట్ మాట్లాడుతున్నారు? కాపు నాయకులే ఎందుకు ప్రెస్ మీట్ మాట్లాడుతున్నారు? మరి కులాన్ని రెచ్చగొట్టాలి, కులంతోనే ముడిపెట్టాలి, కులాన్నే చూడాలి అనే దగా తప్ప ఏం కనబడుతుంది ఇందులో? నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఇందాక ఆయన అడిగాడు కదా నరేంద్ర గారు, పెద్ద ఆయన గడ్డోపాటు పెట్టి, మరి గొడ్డల పోటు గురించి, గొడ్డల పార్టీ గురించి మీరు అన్నారా అంటే, సార్ గొడ్డల పార్టీ అని మేము అన్నాం తప్ప మేము ఒక్కళ్ళమే అల్లా. స్వయానా జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు కూడా ఆరోపించింది మాత్రమే తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది. వాళ్ళ బాబాయ్ హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి, అవినాష్ ఇద్దరి పాత్ర ఉందని స్వయానా జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు ఇద్దరు కూడా చెప్తున్నారు. కాబట్టే దాన్ని మేము బలపరుస్తా ఉన్నాం. బయట వాళ్ళు ఎవరు మాట్లాడినా బలపరచట్లేదు. కానీ ఈ రోజు వాళ్ళ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, బీజేపీ మీద, కూటమి పార్టీల మీద నమ్మకం ఉంది. కాబట్టే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దాకా వచ్చి వాళ్ళు మాట్లాడి వాళ్ళ సమస్యను తెలియజేసి వెళ్ళారు. ఖచ్చితంగా ఇది ఏ కులం అనేది కాదు, మనిషికి అన్యాయం జరిగితే మానవతా దృక్పథంతో మనం మెన్షన్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదే పద్ధతిలో ముందుకెళ్తే చాలా గౌరవం ఉంటుందని నాకు అభిప్రాయం. ఓకే, విన్నారు కదా వంగవీటి నరేంద్ర గారు. నరేంద్ర గారు అన్మ్యూట్ చేయండి. వంగవీటి నరేంద్ర గారు సార్ ఆయన చెప్పారు 17వ తేదీ సాక్షి పత్రిక హెడ్లైన్ కాపు. ఒక్క నిమిషం సార్. సార్ మీకు ఈయన అడిగిన ప్రశ్నలకి చాలా స్పష్టంగా సమాధానం చెప్తానండి. ఆయన అనేది ఏంటంటే, కాపు అనే పదాన్ని తీసుకొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెళ్ళి రెస్పాండ్ అయిన పద్ధతి. ఆయన ఏమంటే అంబటి రాంబాబు గారు గుంటూరు నుంచి ఎందుకు వచ్చారంటే, అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? ఈ ఫ్యామిలీకి వీళ్ళ నాన్నగారు మేము కలిసి దివిసీమలో దగ్గర ఎదురు బొదురు ఊర్లండి మాది, వాళ్ళది కొత్తపాలెంను, వీళ్ళది బందల చెరువు ఏదో ఉంది అని చెప్పారు. అందుకే ఆయన మాట్లాడారు. రెండో పాయింట్, నేను మాట్లాడాను. మేమిద్దరము మాట్లాడిన సందర్భం కూడా మానవతా దృక్పథంతో. అండ్ ఇంకోటి,
డుండి రాకేష్ గారు మీరు మాట్లాడుతుంటే చూపిస్తున్నారు, ఆ హెడ్లైన్ చూపిస్తున్నారు డుండి రాకేష్ గారు. అదే ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సరే రంగా గారిని మీరు పేరెత్తేటప్పుడు ఏమని మొదలు పెడతారు చెప్పండి? ఎలా మొదలు పెట్టారు ఈ ఛానల్ చెప్పండి? ఒక కాపు నాయకుడని మొదలు పెట్టారు. మరి మీరు అదే సిస్టమ్ లో రంగా గారిని అసలు ఎక్కడన్నా తీసుకోండి, పేద బడుగు బలహీన వర్గాల నాయకుడనే మాట్లాడతారు. కేవలం ఈ ఎల్లో ఛానల్స్ వచ్చినాకే కాపు నాయకుడు అని స్టార్ట్ చేశారు. మరి అదే పద్ధతిలో మీరు ఈ కమ్మ నాయకుడు అనేటువంటి చంద్రబాబు నాయుడు అని ఎందుకు మాట్లాడరు? ఎందుకు మొదలు పెట్టరు చెప్పండి? అది ఛానల్స్ వాళ్ళు, పత్రికల వాళ్ళు అలవాటు చేసిన ఒక పదం అన్నమాట. ఓకే, స్పందించిన మమ్మల్ని బట్టి. ఇంకొకటి ఆయన అంటున్నారు కదా, స్వయంగా వాళ్ళ చెల్లెళ్ళే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికిను వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఇందులో సంబంధం ఉందని చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారిని కలిశారు వాళ్ళిద్దరు పార్టీల పరంగా కలిసి అమ్ముడు పోయి ఆ మాట మాట్లాడినట్టుగానే అందరికీ బయటకు వచ్చింది. ఎందుకంటే సిబిఐ హాస్ గివెన్ ఎ క్లియర్ రిపోర్ట్, నో వే కన్సర్న్ విత్ దట్ పర్టికులర్ మర్డర్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ అవినాష్ గారిని కావాలని నిరికించారు. ఎక్కడా కూడా సిబిఐ అవినాష్ రెడ్డి దోషి అని చెప్పారు కదా, అదే అంటారా? సిబిఐ అవినాష్ రెడ్డి దోషి అని చెప్పింది. సిబిఐ అవినాష్ రెడ్డికి సంబంధం లేదని ఎక్కడ చెప్పింది? సిబిఐలో మీరు చాలా స్పష్టంగా క్లారిటీగా తీసుకున్న దాన్ని బట్టి మీకు అన్ని కూడా క్లారిటీగానే ఇచ్చారు. వీళ్ళు బ్లేమ్ చేస్తున్నారు, కానీ ఎక్కడా కూడా వీళ్ళకి ప్రూవ్ అవ్వకపోతే మళ్ళా ఈవిడ వెళ్ళి మళ్ళా ఇంకోసారి అప్పీల్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు తప్పించి వాళ్ళకి సంబంధం లేదనేది క్లారిటీ ఇచ్చారు. మీరు రాసుకుంటా రాతలు వేసుకుంటూ వెళ్ళినా చెప్పుకుంటా వెళ్ళినా వాళ్ళు కాపు బిడ్డను రాసినా మీరు మొదలు పెట్టిందే రంగగారి పేరెత్తితే కాపు నాయకుడిని మొదలు పెడుతున్నారు. మీరు అదే పద్ధతిలో మొదలు పెడితే మీ యొక్క ఛానల్స్ లో కూడా ఏమైనా మొదలు పెట్టండి అంటే కమ్మ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు మొదలు పెట్టండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. రెడ్డి నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టండి, అప్పుడు ఈ కులాల ప్రస్తావన రాదు. దానికి నేను క్లారిటీ ఇవ్వగలను. మీరెందుకు స్పందించారు, రాంబాబు ఎందుకు స్పందించారంటే మా కుటుంబాలతో ఉన్న స్పందన మేము చేశాం. మీకు 40 రోజులు ఎందుకు పట్టింది మీకు స్పందించడానికి? మీదంతా ఏఐ హై ఎండ్ టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి టాపిక్ మేము అడుగుతున్నాం. లక్ష్మీనాయుడు కేసులో మేమందరం వచ్చి గొడవ చేసేంత వరకు మీకు ఎందుకు అంత టైం పట్టిందని మేము అడుగుతున్నాం. మరి దీనికి అంత టెక్నాలజీ ఉన్నటువంటి మీకు 40 రోజులు ఎందుకు పట్టాలి? మీరు ఎందుకు ఎస్పీని సస్పెండ్ చేయట్లేదు? కేవలం నాగరాజు ఒక్కడిని ఎందుకు సస్పెండ్ చేశారు? నాగరాజు ఒక్కడే మర్డర్ చేశాడా? స్టేషన్ లో 14 మంది 15 మంది ఆ రోజు డ్యూటీలో ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో ఒకసారి పరిశీలన చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి కదా. దీని వెనకాల పెద్ద నాయకులు ఎందుకున్నారు, చనిపోయిన తర్వాత బేరసారాలు ఎందుకు చేశారు, ఇవన్నీ తీస్తే అసలు టీడీపీనా కాదు. ఇప్పుడు ఇందాక ఆయన అంటున్నారు చూసారా, బీజేపీ నుంచి ఎవరో ఒక ఆయన వచ్చి ఇది స్పోక్స్ పర్సన్ మాట్లాడుతుంటే అది ఆయన వ్యక్తిగతం అండి అంట. అంటే నువ్వు మరి రాకేష్ చెప్పేది కూడా వ్యక్తిగతమే అవుతుంది. హౌ కెన్ యూ రిప్రజెంట్ ది టీడీపీ పార్టీ? ఇక్కడ మేము స్పోక్స్ పర్సన్స్ గా వచ్చినప్పుడు వీఆర్ రిప్రజెంటింగ్ ది వన్ పార్టీ. నీ మాట నీ పార్టీ మాట్లాడినట్టే, నేను మాట్లాడితే నా పార్టీ మాట్లాడినట్టే, బీజేపీ ఆయన మాట్లాడితే బీజేపీ పార్టీ మాట్లాడినట్టే. ఇక్కడ మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. కూటమిలో ఉన్నా కూడా మీ పద్ధతిని, చంద్రబాబు నాయుడు పద్ధతిని పూర్తిగా అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారండి. ఇక్కడ తెలుసుకోవాలి. అంతేగాని ఆ పార్టీ యొక్క మెయిన్ ప్రెసిడెంట్ వస్తేనే ఆ పార్టీ రిప్రజెంటేషన్ నో 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 అఫీషియల్లీ డిక్లేర్డ్ వాట్ ఎవర్. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు అనే విషయం వచ్చి చెప్తున్నాను. పోలీసు వ్యవస్థ, ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ఈ వ్యక్తిగతమైన రాజకీయాలు నేను చేయొద్దని చెప్తున్నాను. ఏ పార్టీకైనా సరే. ఇక్కడ జరిగిన మృతి సిఐ నాగరాజు సిఐ స్టేషన్ లో జరిగినటువంటి ప్రముఖమైన తప్పు. సీఎం చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ ఏంటి ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ చాలా అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్, జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడిన తర్వాత మాట్లాడదు. ఆదిశేష్ గారు చిన్న సబ్మిషన్ సార్, ఎక్కువసేపు లేదు, చిన్న సబ్మిషన్. చెప్పండి చెప్పండి. చిన్న సబ్మిషన్. ఆదిశేష్ గారు మీరు మాట్లాడొచ్చు కానీ ప్రధానమంత్రి అనే ఆయన హోదాను కూడా మర్చిపోయి చండాలంగా మాట్లాడిన ఆయన గురించి మీరంత పొగడతాం మంచిది కాదు సార్. అంతే, దట్ ఈస్ మై సబ్మిషన్. ఓకే ఓకే. ఆదిశేష్ గారు కట్ అయినట్టుంది. ఎస్, డుండి రాకేష్ గారు క్లారిటీ ఇచ్చారు. మీరు ఇచ్చిన దాని మీద క్లారిటీ ఇచ్చారు. కాపు సంబంధించి కానీ వంగవేటి జనరల్ గా జరుగుతాయి కదా, మా కుటుంబాలతో సంబంధం ఉందని చెప్పారు. నేనేమంటానంటే అండి, కుటుంబ సంబంధం ఉంటే బ్రహ్మాండంగా మాట్లాడండి, తప్పు లేదు. తప్పును తప్పు అని చెప్పి
ఖచ్చితంగా మాట్లాడండి. ఈ రోజు రాజకీయ పార్టీలో ఎవరున్నా, మీరున్నా, మేమున్నా, ఎవరైనా సరే ప్రజల పక్షాన పోరాటానికే ఉన్నాం. ఖచ్చితంగా మంచి మాట్లాడితే ఎవరైనా సరే స్వాగతిస్తాం. కానీ కులాల మధ్య కుంపట్లాగా ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు హెడ్లైన్లు పెట్టి దాని మీద స్టోరీలు వేసి రాజకీయాలు చేయాలని చూస్తే మటుకు ఎవ్వరు కూడా చూస్తూ సహించరు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక ఆయన చెప్పారు పార్టీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటి, లేకపోతే ఇంటర్నల్ అభిప్రాయం ఏంటి అనేది. పోలీస్ వ్యవస్థ గురించి అధికారికంగా ఒక అధికార ప్రతినిధి డిబేట్ లో మాట్లాడటానికి ఏ రాజకీయ పార్టీ అధికార ప్రతినిధికైనా వారి యొక్క అవకాశం ఉంది. కానీ పోలీస్ వ్యవస్థనో లేకపోతే ఇంకొక రాజకీయ పార్టీ వ్యవస్థనో దాని స్టేట్మెంట్ పార్టీ తరపున ఇవ్వటానికి ఖచ్చితంగా వాళ్ళ పార్టీ యొక్క లెటర్ హ్యాడ్ మీద అధికారికంగా చేయాల్సిన అవసరాలు ఉంటాయి. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఇందాక నేను నరేంద్ర గారిని అంటే గొడ్డలు ఎలా పట్టుకున్నారు, ఆ గొడ్డలు మాకేం సంబంధం అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేతికి కూడా గొడ్డలు ఇచ్చి సాక్షి పేపర్ లో ఆర్టికల్ వేసుకున్న ఘనత వాళ్ళది. దాన్ని గొడ్డల పార్టీ అనక ఏమంటావు? ఇందాక ఆయన 2 తప్పులు మాట్లాడారు. ఎవరో ప్రకాశం జిల్లాలో ఒక చౌదరి గారు చనిపోతే ₹1 కోటి అనౌన్స్ చేశారు అని. ఎవరైనా సరే ఆ రోజు మా వాళ్ళు ఛాలెంజ్ చేశారు. ఇవాళ కూడా దమ్ముంటే ఆయన కారులో ఉన్నారు, ఆ కారు సీదా తిప్పుకొని ప్రకాశం జిల్లా వెళ్ళమనండి. ₹1 కోటి ఇచ్చినట్టు ఆయన కనుక నిరూపించగలిగితే దేనికైనా మేము సిద్ధం. రాకేష్ గారు దేనికైనా మేము సిద్ధం. దయచేసి మీ అందరూ కూడా గమనించాలి. అంతేకాని ఫేక్ అనేది దయచేసి మాట్లాడద్దు. ఖచ్చితంగా మేము మాట్లాడతాం. ₹1 కోటి ఏ చౌదరీలకి ఏ మధ్యలో కట్టండి మాట్లాడుతుంటే డబ్బు మాట్లాడలా సార్. నేను నరేంద్ర గారు స్పందించినప్పుడు ఆశేష్ గారు ఇస్తాను, ఒక్క నిమిషం అవకాశం ఇస్తాను మీకు. ఆశేష్ గారు నేను అనేది ఏంటంటే డబ్బు మాట్లాడట్లా నేను. ఓకే, జాతీయ అధ్యక్షుడి దగ్గర నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మండల నాయకుల వరకు కూడా అతను పలకరించడానికి వెళ్ళారండి. ఓకే, ఆయన పార్టీ కార్యకర్త సార్, ఆయన పార్టీ కార్యకర్త, పార్టీ నాయకుడు, మీకు చెప్తున్నది అదే. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఆయన. మా కుటుంబ సభ్యుడిని చంపితే తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తారు. మీకు రాకేష్ గారు వాళ్ళ తప్పేంటో నాకు అర్థం కాలా. మీకు విషయమేనండి, లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం వాళ్ళే, తెలుగుదేశం కార్యకర్తలే, కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం కార్యకర్తలే. మీరు గమనించుకోలేదు, లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం కార్యకర్తలే. ఎందుకు రాలేదు? ఎవరు? కనీసం మండల స్థాయి నాయకుడు రాలేదు, ఎమ్మెల్యే రాలేదండి. ఎవరండి? నేను అడుగుతుంది అదే. ఎవరు? కనీసం మండల స్థాయి నాయకుడు కూడా రాలేదు. ఎక్కడికి? ఎమ్మెల్యే రాలేదు. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళే. మేము ఓట్లేస్తేనే చంద్రబాబు నాయుడు గారు మా పర్సంటేజ్ ని బేస్ చేసుకుని అయినప్పుడు ఈ వివక్షత మీ దగ్గర ఎందుకు వస్తుంది అని నేను అడుగుతున్నా. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. యూ ప్లీజ్ గో అండ్ క్రాస్ చెక్. లక్ష్మీనాయుడు ఫ్యామిలీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో మొత్తం అందరూ ఓట్లేసారో లేదో కూడా ఆ మండలంలోకి వెళ్తే గుడ్లూరు మండలంలో ప్రతి ఒక్కరు చెప్తారు. ఇప్పుడు దీనికి మీకు సమాధానం చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు చనిపోయిన తీవ్రతను బట్టి, పార్టీ కష్టపడ్డ విధానాన్ని బట్టి వారి స్థాయిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పార్టీ తరఫున అండగా ఉండటం జరుగుతుంది. వారికి ఉన్న అవకాశాన్ని బట్టి, చనువును బట్టి. అర్థమైందా? అతను మామూలుగా చనిపోతే ఒకలాగా, మర్డర్ చేస్తే ఒకలాగా, పార్టీ కోసం ప్రాణత్యాగం చేస్తే ఇంకొకలాగా, అన్ని రకాలు ఉంటాయి. అది ఆ పార్టీ కోసం బతికి చేసిన వాళ్ళ యొక్క త్యాగం ఏ రేంజ్ లో ఉందనేది పార్టీ కార్యకర్తలు ఎలా చేశారనేది పార్టీ అధినాయకత్వానికి తెలుస్తుంది. సో దాన్ని పార్టీ అధినాయకత్వం చూసుకుంటది. ఇక్కడ సొంత కుటుంబంలో చనిపోతే ఒకటి చెప్పండి రాకేష్ గారు. పొద్దున ఇప్పుడు సాయి కృష్ణ రాకేష్ గారు క్లోజ్ చేయాలి చర్చ. నాకు ఒకటి హామీ ఇవ్వండి. సాయి కృష్ణ గారు క్లోజ్ చేయాలి చర్చ. సమయం భరత్ గారు ఒక పాయింట్ నేను చెప్పేసి ఆశేష్ గారు చెప్పండి. ఇక్కడ రాజకీయ పార్టీలకి ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఒకటే, దీన్ని రాజకీయం చేయకండి. మీ వ్యక్తిగత విమర్శలు తీసుకొని మీ పొలిటికల్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి విషయాలని బయటికి తీసుకొచ్చి ఇక్కడ సాయి కృష్ణ సంబంధించిన మృతి గురించి మాట్లాడమంటే రాజకీయాల గురించి మాట్లాడతారు.
అదే ప్రాబ్లం. కులాలు రాజకీయాలు సాయి కృష్ణ అయిపోతాయి. విషయంలో ఏం జరిగిందనేది ప్రజల చర్చ. ఈ చర్చలో కులాలు రాజకీయాలు మాట్లాడకుండా సాయి కృష్ణ ఏం జరిగింది, అన్యాయం జరిగింది, న్యాయం చేద్దాం. ఎస్ మీ పాయింట్ తో నేను చర్చ ముగిస్తాను. థ్యాంక్ యూ వంగవీటి నరేంద్ర గారు, డూండి రాకేష్ గారు, ఆదిశేష్ గారు. మీ పాయింట్ తో నేను చర్చ ముగిస్తాను. ఇక్కడ రాజకీయాలు కులం పక్కన పెడితే ఒక మనిషిగా సాయి కృష్ణ మరణం ఏదైతే ఉందో ఆయన ఇప్పటివరకు కూడా ఇంకా పోలీసులు బయటికి చెప్పట్లేదు. బట్ ఏదైతే ఉందో ఈ సంఘటన ఏదైతే ఉందో పోలీసులకు చాలా పెద్ద గుణపాఠం లాంటిది. మీరంతా రిస్క్ తీసుకుని 3rd డిగ్రీలు, సెటిల్మెంట్లు, లేకపోతే ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఏమనంటే కులం ముందుకు తీసుకొస్తాయి, అన్ని రాజకీయ పార్టీలు కూడా. ఆ కులాన్ని పక్కన పెట్టి మనిషిని మంచిగా చూడండి. సో ఈ కేసు ఆంధ్రప్రదేశ్ లో చట్ట వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. డెఫినెట్ గా ఉంటుంది కదా. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇది ఒక మాయని మచ్చ. తమిళనాడులో పక్క రాష్ట్రంలో ఉరిశిక్ష విధించారు ఇటువంటి కేసులో పోలీసులకి. ఇక్కడ కూడా ఉరిశిక్షకి ఇది ఫిట్టెస్ట్ కేసు, ఉరిశిక్ష విధించాలి కూడా. ఎందుకంటే క్రిమినల్ నెగ్లిజెన్స్ కదా. 14 రోజుల పాటు అతను బతుకున్నాడు అని గనక నిజం అయితే గనక 9వ తేదీ కొడితే గనక 10వ తేదీ కొడితే 23వ తేదీ వరకు బతుకున్నా సరే RMPలతో వైద్యం చేయించారంటే అది క్రిమినల్ నెగ్లిజెన్సే కదా. పెద్ద హాస్పిటల్లో చేస్తే బతికేవాడు కదా. అప్పుడు ఇతనికి కూడా యావజ్జీవ శిక్ష, ఉరిశిక్ష పడేది కాదు కదా. కొట్టినందుకు హత్యాయత్నమో ఇంకేదో పడేది కదా. పోలీసులు ఇక్కడ కవరప్ అన్నది చాలా పెద్ద ఇష్యూ. ఈ కవరప్ లో ఎంత పెద్ద పోలీస్ అధికారులు ఉన్నా, IPS ఉన్నా, ఇంకా పెద్ద స్థాయి అధికారులు ఉన్నా, డీజీలు ఉన్నా, ఏ స్థాయి అధికారులు ఉన్నా, ఐజీలు ఉన్నా, డీజీలు ఉన్నా, DIGలు ఉన్నా, వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు. ఎందుకంటే కవరప్ లో కూడా తెలిసి కూడా కింది స్థాయి సిబ్బంది తప్పు చేస్తే దాన్ని కవరప్ చేయాల్సిన అవసరం లేదు. ఇమీడియట్ గా అతని మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ కవరప్ లో ఎవరున్నా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఆపాలి. కులాలను ఆపాదించడం బంద్ చేసుకోవాలి. థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ DNA. మరిన్ని అప్డేట్స్ తో రేపు DNA లో మళ్ళీ కలుద్దాం.